హలో నమస్తే. ఇక్కడ మల్లెందొడ్డి గ్రామం జి వెంకటేశ్వర రెడ్డి వాళ్ళ తోటకి మనం విజిట్ చేయడం జరిగింది. ఈ మొక్కలు దానిమ్మ క్రాప్ వచ్చేసి ఫ్లవరింగ్ స్టేజ్ కాడ నుంచి హార్వెస్టింగ్ స్టేజ్ వరకు మన సజెషన్ తోటి ఓన్లీ సేంద్రియ పద్ధతితో ఈయన వ్యవసాయం చేసి ఈరోజు ఈ యొక్క దిగుబడి తీయడం జరిగింది. ఫర్టిలైజర్ వాడితే ఎలా ఉంటుంది, వాడకుంటే ఎలా ఉంటుంది, ఈ రైతు తోటని మీరు విజిట్ చేసి చూడవచ్చు. రియల్గా అందుబాటులో లేని ఈ వీడియో ద్వారా సమాచారం కూడా తీసుకోవచ్చు. ఇవి ఆషామాషా కాదు, 2 సంవత్సరాల మొక్క. దాదాపు అంటే ఒక్క మొక్క వచ్చేసి దాదాపు ఒక్కొక్క మొక్క మీద 40-50 కిలోలు, 60 కిలోలు, కొన్ని ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఇంకా ఎక్కువ అంటే ఎందుకు, మనం యావరేజ్ కింద తీసుకుంటే ఆ లెక్కలో పండియడం జరిగింది ఈ రైతు. కానీ ప్రతి ఇయర్ ఈయనకి దిగుబడి అనేది పెరుగుతుంది, పెట్టుబడి అనేది తగ్గుతుంది. సేంద్రియం అనేది భూమిలోన ప్రతి ఇయర్ వేయడం బట్టి భూమిలో సారవంతం పెరుగుతుంది. అందుకని ఫస్ట్ సంవత్సరం ఒకటి కొంత ఎక్కువగా అనిపిస్తుంది. రాను రాను సేంద్రియం అనేది భూమిలో ఒక బ్యాక్టీరియా కావచ్చు, తర్వాత సెమీ మైక్రో న్యూట్రియన్స్ ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ భూమిలో ఒకేసారికి ఇది అయిపోదు, దాంట్లో భూమిలో నిల్వ ఉండిపోతుంది. కాబట్టి ప్రతి ఇయర్ తగ్గుకుంటూ వస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా పంట పెరుగుతుంది, పెట్టుబడి తగ్గుతుంది. సేంద్రియ పద్ధతి అంటే ఇది. ఇప్పుడు గడిచిన ఈ వర్షాల్లోన దాదాపు ఏకదాటిగా వారం 10 రోజుల దాకా వర్షాలు ఈ నీళ్ళలోనే ఉన్నాయి. మొక్కలు ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది రాలడం కానీ డ్యామేజ్ కానీ ఇవన్నీ ఎక్కడ ఏం జరగడం లేదు. కాయ అంటే సేంద్రియం అంటే పద్ధతి అంటే మొక్క న్యాచురల్గా దాని పంట అది పండి నిలబెట్టుకునే కెపాసిటీని కూడా మనకి ఈ యొక్క వాతావరణాన్ని అడ్జస్ట్ చేసుకొని రైతుకి నమ్మకంగా మార్కెట్కి తీసుకెళ్ళేదాకా తోడుగా ఉంటుంది. ఇది సేంద్రియం అంటే. కాబట్టి ప్రతి రైతు చాలా ఖర్చు పెడుతుంటాడు. కాబట్టి ఇలాంటి పద్ధతుల్లోన అందరూ వెళ్ళి అందరూ ఇలాగే మీరు దిగుబడులు సాధించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. నేను ఎస్ఎస్ రెడ్డి, మీ అభిమానిని, రైతుల అభిమానిని. థ్యాంక్ యూ.